శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగంలో ఉన్న గీతావాక్యములు 672 నుండి 679 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 672. ఆహో, ఆ తీగ ఈ తీగ చూచిన వారికి 6 లక్షలు ఇచ్చినారు దేముడు. 673. వెంకయ్య దేనిని కావలియునని వాడు కాదు. 674. పిచ్చి వెంకయ్య అనేవారు. 675. దమ్ము వెంకయ్య. 676. దమ్ము వెంకమ్మ. 677. అమ్మ 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 అని నవ్వినాడు స్వామి. 678. కనుక్కొని వచ్చినది తులసమ్మ. 679. తులసమ్మను వెంకయ్యను విని అందరూ వచ్చి పట్టినారు. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వెంకయ్య పిచ్చి వెంకయ్య, డమ్ము వెంకయ్య. ఈ వెంకమ్మ డమ్ము వెంకమ్మ, తులసమ్మ అమ్మ. లోకులు ఆ తీగను ఈ తీగను కదిలించి, ఇక్కడ ఆ తీగ ఈ తీగ అంటే ఆ మాట ఈ మాట లేనిపోని విమర్శలను చేసి అజ్ఞానంతో ఆత్మ చైతన్యమునకు ప్రతిబంధకము ఏర్పరచుకొని 6 లక్షల జన్మలను పొందుతున్నారు. నీ వలన నాకు కావలసినది ఏమీ లేదు. మీరు అనుకున్నట్లు ఈ వెంకయ్య పిచ్చివాడే, డమ్మువాడే. ఈ వెంకమ్మ పిచ్చిదే, డమ్ముదే. ఈ తులసమ్మ అమ్మ ఎవరు ఏమి అయినను వారి గురించి విమర్శలెందుకు? అజ్ఞానంతో ఆత్మకు చైతన్యమును పోగొట్టి జనన మరణాలు అనే అంధకారంతో కూడిన పాతాళ లోకమున ఏల పడిపోతారు. కనుక మీరు జ్ఞానులై ప్రపంచమును ఒకే ఆత్మగా గుర్తించి ఆ ఆత్మకు సజీవత్వమును సంపాదించి ఆ ఆత్మను భగవంతునిలో ఐక్యము చేయండి. ఈ వెంకయ్యకు మీరు ఏమీ ఇయ్యాల్సిన పని లేదు. అమ్మను అమ్మా అని పిలవండి. ఆ మాతృమూర్తి, ఆ లోకమాత నవ్వితే మనమందరం నవ్వినట్లే. ఆ తల్లి తులసమ్మ కావచ్చు, కాకపోవచ్చు. వెంకమ్మ కావచ్చు, కాకపోవచ్చు. వారిని గూర్చి విమర్శ ఎగతాళి ఎందుకు? ఆత్మను, నీలోని అంతరాత్మను గుర్తించని నాడు ప్రపంచమంతా కలుషితంగానే కనిపిస్తుంది. కాబట్టి నీ ఆత్మకు చైతన్యమును ఏర్పరిచి దానిని జ్ఞానజ్యోతితో వెలిగించి అజ్ఞానమనే అంధకారమును పారద్రోలి ప్రపంచాన్ని ఒక్కసారి చూడు. భగవంతుని స్వరూపము నీకు తప్పక నీ ఎదుట కనిపిస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారము, భగవదైక్యము. సద్గురువుని మించిన ప్రత్యక్ష దైవము మరొకటి లేదు. సద్గురువు భగవంతుడైనా పరబ్రహ్మము అయినా ఒక్కటే. ద్వైతము లేదు. ద్వైతము భయభ్రాంతుల నిలయము. అద్వైతము నిత్యాజ్ఞానమయముగు బ్రహ్మానందము. అజ్ఞానమనే మాయ తొలగినప్పుడు నిజమైన నేను అనుభూతికి వస్తుంది. అట్టి అనుభవమున కలిగించుటకు సద్గురువు అజ్ఞానమను తెరను తొలగిస్తాడు. స్వస్వరూపానుసంధానమే అనగా మాయారహితమైన ఆ పరబ్రహ్మమే నేను అని నిశ్చలత్వము సద్గురువు మాత్రమే సాధునికి సంప్రాప్తి చేయగలడు. వీటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. అలాగే మనకి గీతామృతంలో ఉన్న 2వ భాగం కూడా పూర్తయింది. తర్వాయి భాగం నుండి మనం 3వ భాగం గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును
మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.